దేశంలో వచ్చిన పెట్టుబడులు 25% ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఒక్క రాష్ట్రానికి 25% వచ్చాయి. ఈ రోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, 25% వచ్చింది. దాని తర్వాత రాష్ట్రం దాదాపు 7-10% మన వెనుకుంది. అది ఫేక్. ఫేక్. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన రాష్ట్రం ర్యాంకు పడిపోయింది. తాజాగా నీతి ఆయోగ్ ఒక నివేదిక రిలీజ్ చేసింది. పెట్టుబడులకు అనుకూలత కల్పిస్తున్న రాష్ట్రాల జాబితాను రూపొందించింది. దీనిలో మన రాష్ట్రం 8వ స్థానానికి పడిపోయింది. సో ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి. సిఐఏ సదస్సులో 13 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పి కూటమి ప్రభుత్వం యాడ్లు ఇచ్చుకున్నారు, ఒప్పందాలు చేసుకున్నారు. మీరు ఒక్కసారి చూస్తే నేను గర్వపడుతున్నాను. రాష్ట్రంలో 11,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. తీరా చూస్తే నీతి ఆయోగ్ ర్యాంకుల్లో బాగా వెనుకబడ్డాం. విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. ఇన్సెంటివ్స్ తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం. అందుకే వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. నాడు నెంబర్ 1 నేడు నెంబర్ 8 ఇది కరెక్టే. నాడు నెంబర్ 1 నేడు నెంబర్ 8 ఇది కరెక్టే. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా?